లైఫ్ని సీరియస్గా తీసుకుంటూనే మెమరీస్ని కూడా ఎంజాయ్ చేద్దాం. సో లెట్స్ మూవ్ విత్ కమల్స్ మూవ్. ప్రీవియస్ వీడియోలో రామ్జులా క్రాస్ చేసి గంగా ఘాట్స్ అండ్ పరమార్థ్ నికేతన్ చూసాం కదా, దాని కంటిన్యూషనే ఈ వీడియో. ఈ రూట్ వచ్చి లక్ష్మణ్జులా నుండి తపోవన్ రూట్. జస్ట్ అలా ఒక లుక్ వేసుకుని మార్కెట్లో కొన్ని వింటర్ క్లోతింగ్ లైక్ వూలెన్ క్యాప్స్, గ్లవ్స్, షాల్స్ అవి తీసుకుని రూమ్కి వెళ్ళిపోయా. ఇది పార్కింగ్ ఏరియా అండ్ రూమ్కి వెళ్ళాక డిన్నర్ చేసేసి అన్నీ ప్యాక్ చేసేసా. బికాజ్ రేపే ఈ రూమ్ చెక్అవుట్ చేసి వేరే ప్రాపర్టీకి షిఫ్ట్ అవుతున్నా, జస్ట్ ఫర్ ఐ చేంజ్. ఈ ప్రాపర్టీ రీచ్ అవ్వాలి అంటే కొంచెం కష్టమే, బట్ వాళ్ళే మనకి వెహికల్ పంపిస్తారు. కొంచెం రిక్వెస్ట్ చేయాలి. సో ఈ 4-wheel drive మహీంద్రా థార్ మీద ఈ వాటర్ క్రాసింగ్స్, ఆఫ్ రోడ్స్ అన్నీ క్రాస్ చేసి స్టే దగ్గరికి అయితే రీచ్ అయిపోయా. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే డే మార్చాము. ఇది రిషికేష్లో అప్పర్ తపోవన్ కన్నా ఇంకా పైన అనమాట. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్, మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది. సో అవన్నీ దాటుకుంటూ వచ్చాం. లక్కీలు ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక 4-wheel drive మహీంద్రా థార్ ఉంది, అది పంపించారు అనమాట. సో రూమ్ అయితే ఇది యాక్చువల్గా కాటేజ్. ఈ కాటేజ్ పేరు క్రోన్ చక్ర అనమాట. ఏంటంటే రూమ్ నెంబర్స్ ఉందో, ఇది యాక్చువల్లీ యోగపీఠ్ కాబట్టి ఇక్కడ ఈ యోగా మెడిటేషన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో ఒక్కొక్క కాటేజ్ ఒక్కొక్క చక్ర పేరు పెట్టారు అన్నమాట. చక్రాస్ అంటే 7 చక్రాస్ ఉంటాయి కదా బాడీలో. సో అలాగా ఈ కాటేజ్ పేరు వచ్చేసి క్రౌన్ చక్ర. దీని తర్వాత అలా హార్ట్ చక్ర అలా ఉన్నాయి వరుసగా. స్విమ్మింగ్ పూల్ వ్యూ అనమాట. సో చూడండి, ఒకసారి చూపిస్తాను. బాగుంది కదా. సో బెడ్ వచ్చేసి ఇలా ఉంది. మొత్తం అంతా ఒక క్లాసిక్ స్టైల్, ఒక వింటేజ్ స్టైల్, వుడెన్ సీలింగ్, ఒక డామటర్, ఇవన్నీ బాగా ఇచ్చారు. వెనకాల బాగుంది డిజైన్. అండ్ ఇవన్నీ ఒక చెక్కతో చేసింది చిన్న ఓల్డ్ స్టైల్లో ఒక అల్మారా. వాష్రూమ్ సింపుల్, అంతా సింపుల్గా ఉంటుంది బట్ గుడ్. సో వాటర్ వచ్చేసి ఇలా కుండలో పెట్టారు. ఓకే, సో అది మ్యాటర్. అండ్ ఒకసారి బయట కూడా వీడియో తీసా, ఫోన్లో తీసా కొన్ని. అవన్నీ కూడా తీసి ఎడిట్ అప్పుడు చేసి పెడతాను. తెలుసు కదా మనం ఇలా బయట వ్లాగ్ చేయాలంటే కొంచెం అదన్నమాట. ఈరోజు షౌట్అవుట్ ఏంటంటే ఈ షర్ట్ జాపనీస్. ఇది వచ్చేసి బ్రాండ్ నెక్స్ట్. ఆ బ్రాండ్ పేరు నెక్స్ట్ అనమాట. మనకు దొరుకుతుందో తెలీదు, మన దుబాయ్ వెళ్ళినప్పుడు కొనుక్కున్నాం అనమాట. యాక్చువల్ షాట్ ఏంటి వెనకాల డిజైన్, అది కెమెరా ఎక్కడ పెట్టి తీయాలో అర్థం అవట్లేదు. సో మంచి స్పాట్ అని దొరికితే అప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యాక అలా ఈ నేచర్ని ఆస్వాదిస్తూ లంచ్ తినేసి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ బైక్ రెంటల్ కోసం సెర్చ్ చేసా. ఈ స్టేలో బైక్ రెంటల్స్ థర్డ్ పార్టీ ఉంటాయి, బట్ కాస్ట్ ఎక్కువ అండ్ ఇక్కడ వరకు రీచ్ అవ్వడం చాలా కష్టం. సో నేనే కొంచెం మెయిన్ రోడ్ వరకు వెళ్ళి ఉబెక్స్ హోమ్స్ అని ఒక ప్రాపర్టీ ఉంటే అక్కడే ఇంకా యాక్టివా రెంట్కి తీసుకుని మళ్ళీ రామ్జులా సైడ్కే వెళ్ళా. कैमरा ये इधर नहीं मिल रहा इंडिया में, बैंकॉक में लिया था. कहाँ से? बैंकॉक, थाईलैंड. कितने का पड़ा था? ये मुझको 40,000 लगभग. ఈ పెట్రోల్ కొట్టే అతను కెమెరాని చూసి డీటెయిల్స్ అడిగారు. నాకు కూడా తెప్పిస్తామని అడిగారు. నేనే నా ఫ్రెండ్ చేత తెప్పించుకున్నా అని చెప్పా. తర్వాత కొంచెం ఫీల్ అయ్యి అదేంటి ఇలా అనేసా అని. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదా. అతను కూడా పాజిటివ్గానే తీసుకున్నారనుకోండి.
ఇక్కడ స్కూటర్ పార్కింగ్కి 50 రూపీస్ కలెక్ట్ చేశారు. సో పార్క్ చేసేసి గంగారతి చూద్దామని ఆపోజిట్ సైడ్కి వెళ్ళా. ప్రపంచంలో ప్రశాంతంగా ఉండేది ఎవరో తెలుసా? ఈ వీడియోలో కనిపిస్తున్న ఆయన. చాలా టైం వెయిట్ చేశా కానీ ఇక్కడ లేట్ అవుతోంది. నాకేమో ఇంకా చలికి హెడేక్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా హెడేక్ ఎక్కువ అవుతుంది అని నమస్కారం పెట్టేసుకుని రిటర్న్ స్టార్ట్ అయ్యా. అలా గంగా ఘాట్స్ మధ్యలో ఈ షాప్స్, రెస్టారెంట్స్ అండ్ ఆశ్రమ్స్ చూసుకుంటూ అలా వాక్ చేస్తూ వెళ్తుంటే అసలు టైం అండ్ డిస్టెన్స్ రెండూ తెలియలేదు. ఇంక లాస్ట్లో ఆవులు కనిపించాయని కొన్ని అరటిపళ్ళు వాటికి తినిపించా. ఈ యాక్టివిటీ నా ఫేవరెట్, బట్ ఓన్లీ 3 బనానాసే పెట్టా. కానీ ఇక్కడ చాలా కౌస్ ఉన్నాయి, ఇంకా పెడదామనిపించింది. ఈలోపే చాలా దూరం వచ్చేసా. యాక్చువల్గా ఈ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అవ్వడం వల్ల కొత్త ప్లేస్లో ఏం చేద్దామన్న హెసిటేషన్ వచ్చేస్తుంది. ఇది మాత్రం తగ్గించాలి నేను. ఈ 2026 రెజల్యూషన్గా స్టార్ట్ చేద్దాం. సో మళ్ళీ పార్కింగ్కి వచ్చేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయా. సన్లైట్ ఉండగా వచ్చేద్దాం అనుకున్నా కానీ చీకటి పడిపోయింది. రూట్ ఓన్లీ 1 టైమే చూసా కదా, అండ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ ఒక 1 to 2 కిలోమీటర్స్ ఉంటుంది. నా భయం ఏంటంటే ఏదో దయ్యమో జంతువులో కనిపించినా మేనేజ్ చేసేయచ్చు, కానీ ఈ రాక్స్ మీద స్కిడ్ అయి పడిపోతే మాత్రం ఒక్కడనే ఉన్నా కదా అని చిన్న భయం అంతే. బట్ లార్డ్ యాక్టివాతో సేఫ్గా అయితే రీచ్ అయిపోయా. వచ్చేసాం ప్రాపర్టీకి. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ ఆన్ యాక్టివా. అసలు నా కళ్ళల్లోకి చూస్తుంటే ఏదో సాధించాను ఫీలింగ్ కనిపించింది. ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. మామూలు ఆఫ్ రోడింగ్ కాదు, ఇంక లదాఖ్ వెళ్ళిపోవచ్చు మనం. ఇంకా కుదరదు, ఇంకెక్కడ పని అవ్వదు, లదాఖ్ వెళ్ళిపోవాల్సింది. ఓకే, గుడ్ నైట్. ఇంకా ఫుల్గా ఫ్రెష్ అయిపోయి లాస్ట్ ఆర్డర్ మనతో 8 o'clockకి. సో డిన్నర్ చేసేసి నెక్స్ట్ డేకి ప్రిపేర్ అయిపోయి స్లీప్ వేసేసా. ఈ జర్నీలో మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వీడియో మీకు నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో కనెక్ట్ అవుతుందేమో అనిపిస్తే మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ ఆనెస్ట్ కంటెంట్ కోసం కమల్స్ మూవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్.